అండి నా పేరు గంటా సురేష్ బాబు. నేను గంటా సాఫ్ట్ ఇన్స్టిట్యూట్‌లో జావా ట్రైనర్‌గా వర్క్ చేస్తున్నాను. నేను ప్రీవియస్‌గా మోర్ దెన్ 1000 ఆఫ్ స్టూడెంట్స్‌ని ట్రైన్ చేయడం అనేది జరిగింది. సో, మీకెవరికైనా జావా ట్రైనింగ్ అనేది కావాలని అనుకుంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్‌కి కాల్ చేసి మీరు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని ఆ తర్వాత మీరు ఫ్రీ డెమో కూడా వినొచ్చు. ఆ విన్న తర్వాత మీరు క్లాసెస్ అనేవి మీకు నచ్చిన తర్వాత క్లాసెస్ అనేది కండక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఎవరికైతే జావా ఫుల్ స్టాక్ అనే ట్రైనింగ్ అనేది కావాలనుకుంటున్నారో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేయండి. సో ఈ రోజు సెషన్ లో మనం ఏంటంటే ఒక జావాకు సంబంధించిన ప్రోగ్రామ్ అంటే ఒక అరే అనేది మనం తీసుకుంటున్నాం. ఆ పర్టికులర్ అరేలో ఎంటర్ చేసిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అందులో డూప్లికేట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా మనం ఫైండ్ అవుట్ అనేది చేసుకుంటాం. సో అంటే ఇక్కడ మనకి జనరల్ గా ఏంటంటే ఏదైనా ఒక థింగ్ అనేది మనం మెన్షన్ చేస్తున్నప్పుడు జనరల్ గా డూప్లికేట్ వాల్యూస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటాం. ఓకే. సో డూప్లికేట్ వాల్యూస్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇస్తున్న అరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక అరే అనేది తీసుకుంటున్నాం ఇంటూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ డైమెన్షన్ ఆఫ్ అరే ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం మెన్షన్ చేసేటప్పుడు వన్ డైమెన్షన్ ఆఫ్ అరే ఈజ్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ లోపల మనం కొన్ని వాల్యూస్ అనేవి మెన్షన్ చేస్తాం 3 7 ఓకే. సో 3 2 6 2. సో అయితే ఇక్కడ మనం మేజర్గా ఏంటంటే కంపారిజన్ అనేది జరగాలి. అంటే ఇప్పుడు మనం రెండు ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే ఫస్ట్ 3 అనేవి అంటే ఫస్ట్ 0 పొజిషన్ లో ఏదైతే వాల్యూ ఉందో ఆ పొజిషన్ లో ఉన్న వాల్యూ నెక్స్ట్ పొజిషన్ లో ఉన్న వాల్యూ అంటే 1 పొజిషన్ లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ తోటి ఈక్వల్ టు చెక్ చేసి రెండు సేమ్ ఉన్నాయనుకోండి. సో అప్పుడు మనకి అది డూప్లికేట్ అవుతుంది. ఒకవేళ సేమ్ లేకపోతే ఆ నెంబర్ డూప్లికేట్. సో అలా ఫస్ట్ 3 అనే నెంబర్ ఏదైతే ఉంటుందో మిగతా అన్ని నెంబర్స్ తోటి ఒకసారి కంపారిజన్ అనేది చేయాలంటే చెక్ చేసుకోవాలి అన్ని ఈక్వల్ గా ఉందా లేదా అని చెప్పేసి. ఒకవేళ ఈక్వల్ గా ఉంటే ఆ వాల్యూని మనం ప్రింట్ అనేది చేయాలి. ఓకే. సో అయితే మనం ఫస్ట్ ఒకసారి అన్ని వాల్యూస్ రిపీట్ అవ్వాలి కదా. సో ఫస్ట్ ఈ లూప్ అంటే ఈ పర్టికులర్ అరేలో ఎన్నైతే వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ అన్ని కూడా మనకి రిపీట్ అవ్వాలి కాబట్టి ఫర్ అనే ఒక లూప్ ని యూజ్ చేసి ఫర్ ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏదైతే మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నామో ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు 0. 0 అనేది ఎందుకు మెన్షన్ చేస్తున్నాం అంటే ఏదైతే మన యొక్క అరే ఉందో అరే యొక్క ఇండెక్స్ అనేది మనకు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఐ ఈజ్ లెస్ దెన్ ఓకే. సో నెంబర్స్ డాట్ లెంత్ అంటే మన యొక్క అరేలో ఎన్నైతే వాల్యూస్ ప్రజెంట్ అయి ఉన్నాయో ఆ ప్రజెంట్ అయిన వాల్యూస్ ని బట్టి మనం ఇక్కడ రిపీట్ అనేది చేయాలి మన యొక్క లూప్. సో డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ యొక్క వాల్యూ ఫస్ట్ 0 తర్వాత 1 తర్వాత 2 అలా మనకి రిపిటేషన్ అనేది అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఇందులో ఎన్ని వాల్యూస్ అయితే ప్రజెంట్ అయి ఉన్నాయో అన్ని టైప్స్ మన యొక్క లూప్ లో రాసే స్టేట్మెంట్స్ అనేవి రిపీట్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎన్ని ఉన్నాయి 3 6 ఉన్నాయి అంటే 6 టైమ్స్ ఈ యొక్క లూప్ లో రాసిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇక్కడ రిపీట్ అనేది అవుతుంది. సో అయితే ఇక్కడ మనం ఏం చేయాలి రిపీట్ అయిన ప్రతిసారి ఫస్ట్ పొజిషన్ లో ఉన్న వాల్యూ మిగతా అన్ని నెంబర్స్ తోటి కంపారిజన్ అనేది చేసుకోవాలి. అంటే ఈక్వల్ గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. కాబట్టి మనం ఏంటంటే ఫస్ట్ టైం వస్తున్న వాల్యూ ఏదైతే ఉందో ఆ లూప్ తోటి మనం ఇక్కడ మనం నెక్స్ట్ ఇస్తున్న వాల్యూ ఏదైతే ఉందో దానితోటి కంపారిజన్ అనేది చెక్ చేసుకుంటాం. ఓకే. సో ఇంటూ ఐ ఈజ్ జే ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ ఓకే. సో జే ఈజ్ లెస్ దెన్ నెంబర్స్ డాట్ అంటే ఇక్కడ ఎందుకు అలా తీసుకుంటున్నాం మనం అంటే n+1 అనేది ఎందుకు తీసుకుంటున్నాం రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఐ ఓకే. సో ఇక్కడ ఎందుకు మనం సారీ జే ప్లస్ ప్లస్ ఓకే. సో ఎందుకు మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నప్పుడు ఐ ప్లస్ సో ఎందుకు మనం ఇక్కడ చెక్ చేసుకుంటున్నప్పుడు ఒక వాల్యూ ముందుకు ఇస్తున్నాం అంటే రీజన్ ఏంటంటే ఫస్ట్ వాల్యూ మళ్ళీ ఫస్ట్ వాల్యూతో కంపేర్ చేస్తే డూప్లికేట్ అవుతుంది కదా. సో కాబట్టి ఏంటంటే ఈ ఫస్ట్ ఉన్న వాల్యూ సెకండ్ పొజిషన్ లో ఉన్న వాల్యూ తోటి కంపేర్ చేయాలి. అంటే మనకి ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 పొజిషన్ లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ 1 పొజిషన్ లో ఉన్న వాల్యూ తోటి కంపారిజన్ చేసుకోవాలి. రైట్. సో అలానే మళ్ళీ నెక్స్ట్ ఇదే 3 అనే వాల్యూ నెక్స్ట్ థర్డ్ పొజిషన్ లో అంటే 2 అనే పొజిషన్ లో ఏదైతే ఉందో 2 ఇండెక్స్ నెంబర్ ఏదైతే ఉందో ఆ వాల్యూ తోటి కంపారిజన్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 అనే ఇండెక్స్ నెంబర్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ అలా ప్రతి వాల్యూ తోటి కంపారిజన్ అనేది చేసుకోవాలి. కాబట్టి మనం ఇక్కడ i+1 అనేది మెన్షన్ అంటే ఉన్న వాల్యూ కంటే ఒక వాల్యూ ఎక్కువ. సో ఇక్కడ మనం
ఫస్ట్ అయితే కంపారిజన్ చేసుకొని, అంటే ఏ ఆఫ్ ఐ, అంటే మనం ఇక్కడ ఏదైతే నెంబర్స్ మెన్షన్ చేసామో అరే యొక్క నెంబర్స్ ఆఫ్ ఐ, ఓకే, ఈజ్ ఈక్వల్ టు నెంబర్స్ ఆఫ్ జే. ఓకే, సో నెంబర్స్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు నెంబర్స్ ఆఫ్ జే. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ టైం ఎప్పుడైతే ఐ యొక్క వాల్యూ ఉందో ఆ వాల్యూ 0 ఉన్నప్పుడు ఈ యొక్క లూప్ అనేది మళ్ళీ మనకి 5 టైమ్స్ అనేది రిపీట్ అవుతుంది. ఎప్పుడైతే మనకు ఐ యొక్క వాల్యూ 1 అవుతుందో అప్పుడు ఈ ఇన్నర్ లూప్ అనేది మనకి 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. అలా రిపీట్ అయిన ప్రతిసారి ఏమవుతుందంటే ఒక వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ 3 అనే వాల్యూ అంటే 7 తోటి కంపారిజన్ చేసుకుంటుంది, 3 తోటి కంపారిజన్ చేస్తుంది, 2 తోటి కంపారిజన్ చేస్తుంది, 6 తోటి కంపారిజన్ చేస్తుంది, మళ్ళీ 2 తోటి కూడా కంపారిజన్ అనే చేస్తుంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 7 వస్తుంది. ఎందుకంటే ఐ యొక్క వాల్యూ 1, సో నెంబర్స్ ఆఫ్ 1 అంటే 7 వస్తుంది. మళ్ళీ 7 అనే వాల్యూ 3 తోటి కంపారిజన్ చేస్తాడు, 2 తోటి కంపారిజన్ అవుతుంది, 6 తోటి కంపారిజన్ అవుతుంది. సో అలా మనం ఏవైతే వాల్యూస్ అనేవి మెన్షన్ చేస్తున్నామో ఆ మెన్షన్ చేసిన దాన్ని బట్టి మనకు వస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క ఇఫ్ కండిషన్ లోకి ఒకవేళ ఈక్వల్ టు ఉంటే ఇఫ్ కండిషన్ లోకి ఎంటర్ అయి ఆ వాల్యూని ప్రింట్ చేయాలి. ఓకే, ఏదైతే ఐ వాల్యూ ఉందో అంటే ఆ ఐ వాల్యూని మనం ఇక్కడ ప్రింట్ అనేది చేయొచ్చు. ఓకేనా, సో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఒక ప్రోగ్రామ్ ని మనం రన్ చేసినప్పుడు మనకు ఆ యొక్క ఐ వాల్యూ అనేది ఏదైతే ఉందో ఆ ఐ వాల్యూ ప్రింట్, డూప్లికేట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అనేది ఇక్కడ ప్రింట్. ఓకేనా, సో అంటే ఎప్పుడైతే మనం ఐ యొక్క వాల్యూ అనేది ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని బట్టి మనకి ఏమవుతుందంటే ఏవైతే డూప్లికేట్ యొక్క వాల్యూస్ ఉన్నాయో ఆ డూప్లికేట్ వాల్యూస్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ ఏదైతే మనం ఒక అరే తీసుకుంటున్నామో అరే అనేది ఫస్ట్ మొత్తం అందులో ఉన్న అన్ని వాల్యూస్ రిపీట్ అవ్వాలి కాబట్టి ఒక లూప్ ని తీసుకుంటాం. ఓకే, సో మళ్ళీ అందులో నుంచి ఒక్కొక్క వాల్యూని ఇది కంపారిజన్ చేయాలి. అంటే 3 అనేది ఏదైతే ఉందో అది మిగతా వాటన్నిటితో కంపారిజన్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ 2 అనేది ఏదైతే ఉందో అది మిగతా వాటన్నిటితో కంపారిజన్ చేయాలి. నెక్స్ట్ 3 అలా ప్రతి దానితోటి అది కంపారిజన్ చేసుకుంటూనే వెళ్ళిపోతుంది. కాబట్టి ఏంటంటే డూప్లికేట్ ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ మనం ఇక్కడ ప్రింట్ అనేది చేస్తాం. ఓకే, సో అలా మనం ఎన్ని టైమ్స్ అయితే వస్తుందో అన్ని టైమ్స్ మనం ఈ యొక్క వాల్యూ అనేది అవుతుందో డూప్లికేట్ ఉందా లేదా చెక్ చేసుకొని మనకి ఫైనల్ గా అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.